ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాబోతుంది. ఈ ఎగ్జామ్‌లో అందరికన్నా కొంచెం అన్నిటికన్నా ఎకానమీ కొంచెం ఎక్కువ టఫ్ ఎగ్జామినేషన్ అనుకుంటారు. సో, 75కి కనీసం 74 మార్కులన్నా స్కోర్ చేయాలనే ఆత్రం ఉంటుంది. కానీ రావు అని చెప్పి చాలామంది డిస్కరేజ్ చేస్తుంటారు. అలా అనుకోకు ఫస్టు. 75కి 74 ఏంటి? 75కి 75 కూడా వస్తాయి. ఒకడెవరన్నా గనక 75కి 80 మార్కులొస్తాయి. ఇటువంటి వెటకారాలు చేశారనుకోండి. ఆ వెటకారాలు చేసినోడు అసలు ఈ ఎగ్జామ్ సంబంధం లేనోడు, లేకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయినోడు లూజర్ అనమాట. సో, వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఇస్ డోంట్ లూజ్ ద బ్యాటిల్ బిఫోర్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాట్. యుద్ధం చేయకుండా మాత్రం ఓడిపోవు. యుద్ధం చేసి ఓడిపోవు, చచ్చిపోవు. కానీ యుద్ధం చేయకుండా మాత్రం ఓడిపోవు. మనం సిలబస్ చూసుకుంటే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్కులకుంది. 5 యూనిట్లున్నాయి. ఒక్కొక్క యూనిట్‌కి 15 మార్కులొస్తాయి. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్, పాలిసీ. ఇది పర్ఫెక్ట్‌గా మనకి జీడీపీ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉండేటటువంటిది. అండ్ కంప్లీట్‌గా ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉండేది. కాబట్టి దీని నుంచి ఎందుకు రావు? తర్వాత మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్. ఇది కూడా కంప్లీట్‌గా మాక్సిమం ఫ్యాక్ట్స్ ఉంటాయి. దెన్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. నువ్వు గుర్తుపెట్టుకొని రాయాల్సింది ఏమీ లేదు. మనం రోజువారీ జీవితంలో చదివేటటువంటి అంశాలే. గుర్తుపడితే చాలు. ఏబీసీడీ ఆప్షన్స్ ఎలాగో ఇస్తారు కదా! తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అగ్రికల్చర్, అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఇవి చదవాలి. సో, దానికి సంబంధించిన నిపుణులు మీకు అడ్వైజ్ ఇస్తారు అలాగ. చదవడం మాత్రమే మన బాధ్యత. సో, ఈ 74 కనీసం 75లో 74 మార్కులు ఎలా సాధించాలి? ఫస్ట్ ఏం చేయాలి నువ్వు? ప్రతి సిలబస్ టాపిక్‌లో ఉన్న ప్రతి పాయింట్‌ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం? అంటే మనకి సిలబస్‌లో ఉన్న పాయింట్లు గుర్తుంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ ఎక్కడైనా చూసినప్పుడు దాన్ని లింక్ చేసుకోగలుగుతాం. సిలబస్ లేకుండా ఎగ్జామ్ లేదు. కాబట్టి సిలబస్ ఆధారంగానే ఎగ్జామ్‌లో వచ్చే క్వెషన్స్ ఉంటాయి. కాబట్టి ముందు సిలబస్‌లో ఉన్న ప్రతి టాపిక్‌ని బై హార్ట్ చెయి. ఆ తర్వాత ఈ గతంలో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పాత ఈ ఎకానమీకి సంబంధించినవి ప్రాక్టీస్ చెయి. గతంలో జరిగినయి అంటే ఏపీ గ్రూప్ 2 జరిగినయి. తర్వాత తెలంగాణ గ్రూప్ 2లో కూడా ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలున్నాయి. ఒక ఎగ్జామ్ జరిగింది తెలంగాణలో కూడా. అది కూడా ఒకసారి ప్రాక్టీస్ చెయి. ఈ మధ్య కాలంలో లాస్ట్ 5 ఇయర్స్‌లో సివిల్ సర్వీసెస్‌లో వచ్చినటువంటి ఎకానమీ క్వెషన్స్ చూడు. అండ్ ఆ తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చెయి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ టాపిక్ వైస్‌గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ తర్వాత టెస్ట్ సీరీస్ ఉంటాయి. ప్రతి యూనిట్‌కి అంటే యూనిట్ 1 ఏముంది? స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. దాంట్లో ఒక ఫుల్ లెంగ్త్ టెస్ట్ ప్రాక్టీస్ చెయి. మనీ బ్యాంకింగ్ దాంట్లో ఒక 150 మార్కులు టెస్ట్ ప్రాక్టీస్ చెయి. ఏపీ ఎకానమీ స్ట్రక్చర్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ ఇన్ ఏపీ వీటి మీద కూడా ఒక ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చెయి. సో, ఇలా చేస్తే నువ్వు నీకు ఒక ఎగ్జామ్‌లో వచ్చేటటువంటి మాక్సిమం మార్కులు స్కోర్ చేయగలుగుతావు. సింపుల్‌గా చెప్పాలంటే R3 రివైజ్, రివైజ్, రిపీట్ ఇదే జరగాలి. ఇలాంటి విషయాలతో పాటు మీరు కరెంట్ ఎకానమీ మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు బ్యాంకింగ్ గురించి చదువుతాం. ప్రెజెంట్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి చదవాలి. అలాగే మనీ గురించి చదువుతాం. డిమానిటైజేషన్ గురించి చదవాలి కరెంట్ ఎకానమీ రిలేటెడ్‌గా. ఎందుకంటే 2023లో రూ. 2000 రద్దు చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు చదవాలి. జీడీపీ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి? అలాగే వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి? అండ్ భారతదేశం 2030 నాటికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. $10 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. ప్రెజెంట్ $5 ట్రిలియన్ ఎకానమీగా ఉంది. సో, ఇటువంటి అంశాలు కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒకసారి చూసుకోవాలి. కరెంట్ ఎకానమీ అనేది ఇంపార్టెంట్. ఇక బుక్స్ విషయంలో ఏదైనా ఒక పుస్తకమే చదువు. అది ఏ పుస్తకమైనా సరే. ఒక ఫ్యాకల్టీ రాసిన పుస్తకమా? లేకపోతే ఫ్యాకల్టీ డిక్టేట్ చేస్తే నువ్వు రాసుకున్నటువంటి నోట్సా? ఆర్ తెలుగు అకాడమీ ఎకానమీ పుస్తకమా? సో, ఏదైనా సరే అది చిరంజీవి సార్ బుక్కా? లేకపోతే నాగార్జున సార్ బుక్కా? ఏదైనా సరే. ఏ పుస్తకమైనా ఆ పుస్తకం మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని చదువు. అది లేకపోతే మీకు ఈవెన్ శ్రవణ్ సార్ చెప్పినటువంటి నోట్సా? ఒకటే పుస్తకం పెట్టుకో 10 సార్లు చదువు. యాస్ మెనీ టైమ్స్ యాస్ పాసిబుల్. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చదువు. రివిజన్ అంటే రివిజన్, రివిజన్ అండ్ రిపీట్. ఇది జరగడం అనేది. సో, ఇటువంటి అంశాలన్నిటిని టిప్స్, ట్రిక్స్ తెలియచేస్తూ మేము ఒక ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మీద ఒక 1 డే ఫ్రీ సెమినార్ క్యాంప్, ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాం.
ఏప్రిల్ 28వ తారీఖున టైం 10 AM to 1 PM. 2 PM ఈ వర్క్షాప్ నిర్వహిస్తాం. ఇక్కడ ఫేస్ టు ఫేస్ విత్ ఫ్యాకల్టీ ఉంటుంది. అంటే F3 ప్రోగ్రామ్ అంటారు దీన్ని. అండ్ అది అయిపోయిన తర్వాత 2 to 4:30 ఇక ఒక మాక్ టెస్ట్ పెడతాం. అందులో ఇట్లా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 150 మార్కులు ఇస్తాం. సో ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా మన కేపీ యూపీఎస్సీ యూనివర్స్లో ఉంటుంది. సంధ్యా థియేటర్ పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్.